ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. 6వ తేదీ అక్టోబర్ 6వ తేదీ మనకి శరత్ పౌర్ణమి. పౌర్ణమి అంటేనే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు. మహాలక్ష్మి ఆవిర్భవించిన రోజు పౌర్ణమి అంటారు. అందుకే ప్రతి పౌర్ణమి చాలా అందరికీ విశేషమైనటువంటి పండగలా చేసుకుంటారు. అందరూ కూడా అందుకే వ్రతాలు చేసుకుంటారు, నోములు చేసుకుంటారు. అలాంటిది ఇక్కడ మనకి ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి, ఆశ్వీజ పౌర్ణమిని కోజాగరి పౌర్ణమి అంటారు. కోజాగరి పౌర్ణమి అంటే యాక్చువల్గా ఇది ఒక రకంగా మంగళ గౌరి. మంగళ్ అంటే కుజుడు అని అర్థం, అంటే మంగళ గౌరి. మరి దీనే మంగళ గౌరి వ్రతం కూడా అంటారు. దీన్ని ఈ కోజాగరి పౌర్ణమి అనేది మంగళం అంటే మంగళాన్ని కలిగించేది. అంటే వివాహం కావాలనుకున్న వ్యక్తులు, అలాగే వివాహం అయిన తర్వాత దీర్ఘ సుమంగళి కొరకు, పిల్లల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రోగములని నాశనం చేసేది కూడా ఈ కోజాగరి వ్రతం. ఈరోజు మనం చేసుకునేటువంటి వ్రతానికి విశిష్టత బాగా ఉంటుంది. ఈ కోజాగరి వ్రతాన్ని అందరూ అన్ని పూజలు దాదాపు ఇంట్లో చేస్తాం మనం. కానీ ఈ కోజాగరి వ్రతం అంటే కొంతమంది కోజా గౌరి అంటారు, కొంతమంది కోజాగరి అంటారు, కొంతమంది మంగళ గౌరి అంటారు. కుజుడు అంటే మంగళుడు కాబట్టి ఇది నార్త్ ఇండియాలో మంగళ్ గౌరీ వ్రతం అంటారు. మంగళ్ అంటే కుజుడు. కొంతమంది దానికి రూపాంతరంలో కోజాగరి వ్రతంగా మారిపోయింది. అది అయితే ఇది సాక్షాత్తుగా పార్వతీదేవి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి వ్రతం. ఇది ఒక బ్రాహ్మణ దంపతులు ఈ యొక్క కాశీలో ఉంటూ వాళ్ళ పిల్ల పాపలతో ఉంటారు. ఆ యొక్క భర్త అంటే ఆ స్వామివారు శర్మ, ఆ బ్రాహ్మణుడు వారణాసిలో శివుడిని దర్శనం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఎవరిని బిచ్చమెత్తకుండా వచ్చిన ప్రసాదాన్నే భార్య భర్త పిల్లలు తింటూ కాలం గడుపుతుంటారు. తనేమో విశ్వేశ్వరుని పూజ, ఆవిడేమో విశాలాక్షి పూజ చేస్తుండేది. పిల్లలు మాత్రం ఆకలితో ఉంటారు కదా, సరిపోదు కదా, అరుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. మాకు ఆకలికి అవుతుంది అన్నం పెట్టని ఏడుస్తుంటారు. ఈ బాధ భరించలేక ఒకసారి ఆ పాపం పుణ్యమూర్తి స్త్రీమూర్తి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, ఏమన్నా కనీసం కనికరం లేదా, నువ్వు ఆడదానివి కదా, మరి పిల్లలు ఏడుస్తారని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చే రోజు పడుకుంటే కలలో విశాలాక్షి కనపడి పార్వతి రూపంలో, అమ్మ నువ్వు ఈ యొక్క శరత్ పౌర్ణమి రోజున అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున సాయంకాల సమయంలో ఈ యొక్క గౌరీ పూజను చేసుకోమంటే నీకు మంచిది అని చెప్పబడింది. అయితే ఇక్కడ మహాలక్ష్మియుక్తంగా గౌరీ పూజ చేసుకోమని చెప్పబడింది. అయితే ఇక్కడ తులసి చెట్టు దగ్గర చేయమని చెప్పింది. చెప్పగానే సరే అని చెప్పేసిన తర్వాత నీకు లక్ష్మీప్రదం అవుతుంది, నీ లక్ష్మీ కటాక్షం చెప్పేసరికి కళలో మాయవుతుంది. లేవగానే కళ అనుకుంటుంది. సరే పొద్దున్న లేస్తుంది, భర్త గారికి ఈ విషయం చెప్తుంది. సరే వచ్చే పౌర్ణమి రోజున మనకున్నంతలో ఆ తులసి దళాలతో అమ్మవారిని పూజించని చెప్పేసి అక్కడ తులసి మందిరం దగ్గర బయట అరుగుపైన మంచి శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి ఒక పీట పైన ఈ గౌరమ్మ రాయి లాంటిది గౌరమ్మను పెట్టి దానిపైన పసుపు గౌరి చేస్తారు. ఈ పసుపు గౌరి లక్ష్మీ గౌరిగా చెప్పబడుతుంది. లక్ష్మీ గౌరిగా చేసి అమ్మవారిని శ్రీ సూక్త విధానంగా ప్రదోష కాలంలో పూజ చేసుకుంటారు. ఇదే సమయంలో కృష్ణుని కూడా పూజిస్తారు. కొంతమంది రాధాకృష్ణుని పూజించడము, లేదా లక్ష్మీనారాయణని పూజించడము, విగ్రహాన్ని కూడా పెడతారు. కొంతమంది విగ్రహాన్ని పెట్టుకొని కూడా లక్ష్మీనారాయణల విగ్రహాన్ని పూజిస్తారు. సో ఇలా వైష్ణవ సంప్రదాయంలో పూజ చేసేటువంటి ఇది కోజాగరి వ్రతం అంటారు. దీన్ని మంగళ గౌరి వ్రతం. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సాయంకాల సమయంలో పిండి దీపాలు, అంటే ఇక్కడ విశేషంగా ఏంటంటే పిండి దీపాలు పెడతారు. ఈ పిండి దీపాలు మంచిగా మనం వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేస్తారు కదా పిండి దీపాలు, మీరు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు కదా పిండి దీపాలు, అటువంటి పిండి దీపాలే. ఒక మంచి పిండి దీపాలు పెట్టి దానికి మంచిగా అలంకారం చేసి ఆ యొక్క పిండి దీపాలలో ఆవు నెయ్యి వేసి మంచి దీపాలు వెలిగించి తులసి దళాలతో బిల్వపు దళాలతో అమ్మవారిని అయ్యవారిని పూజిస్తారు. యాక్చువల్గా మహాగౌరిని పూజించాలి, అంటే మంగళగౌరిని పూజించాలి. కానీ కొంతమంది విష్ణు సంప్రదాయంలో లక్ష్మీనారాయణ ఇద్దరిని పూజిస్తారు, ఇద్దరు విగ్రహాన్ని పెట్టుకుంటూ పూజిస్తారు. అలా పూజించి స్వామివారి అనుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకొని ఆ యొక్క పుణ్యస్త్రీ అదృష్టవంతురాలై మంచి ఐశ్వర్యాన్ని పొందుకొని వెంటనే వారణాసిని పాలించే రాజుగారి కళ్ళలో కనిపించి, అయ్యా నువ్వు నాకు ఒక బ్రాహ్మణుడు అక్కడ ఉన్నాడు, మందిరంలో అక్కడ ఆయన ఉన్నాడు, పూజ చేసుకుంటున్నాడు, అతనికి వెళ్ళి 2 ఊళ్ళని అతనికి ఇచ్చేసి నువ్వు మంచి సామంతరాజులుగా తెయమని చెప్పేసి నువ్వు మహారాజుగా చక్రవర్తిగా అవుతావని చెప్పగానే వెంటనే కళ్ళలో రాజుగారు లేచి
వెంటనే ఆ ఒక మందిరానికి వెళ్తే అక్కడ మందిరంలో బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ దంపతి ఇద్దరిని ఉదయం చేర్చి ఇద్దరికి నమస్కారం చేసుకొని, నాయన ఇట్లా నాకు సాక్షాత్తుగా అమ్మవారి కళ్ళు కనిపించి మీకు ఈ విధంగా 2 ఊళ్ళని మీ పేరు మీద ఇమ్మని చెప్పారు అని చెప్పేసి వారికి ఆ ఊళ్ళని వారికి ఇప్పించేసి తాను సామంతరాజు నుంచి మహాచక్రవర్తిగా పేరు పొంది బతుకున్నంతకాలం సుఖంగా ఉండి అంతువల్ల మోక్షాన్ని పొందుకుంటాడు. ఇలా ఈ దంపతులిద్దరు కూడా ఈ యొక్క వ్రతం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల తప్పకుండా వాళ్ళు శుభాన్ని పొందుకుంటారు. ఇలా ఈ యొక్క కథ అలాగే విస్తరణ చెందుతూ ఇక మనకి కాలాంతరంలో వస్తున్నప్పుడు మళ్ళీ స్వాములు అడుగుతారు, ఎవరు ఈ శౌనకాది మహములు అడుగుతారు, నాయన మరి కథ ఎవరి చేత విస్తరించబడిందని అడిగితే మళ్ళీ ఆ కథ గురించి చెప్తున్నారు. నాయన కలియుగంలో విస్తరించిన తర్వాత ఈ యొక్క ఒక సమయంలో ఒక చోట ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారి విధంగా భార్య మహాగయ్యాళి. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు పడేవారు. అటువంటి దంపతులు ఆ గయ్యాళి భార్యతో వేగలేకపోయాడు. అతని శిష్యుడు ఒకడు, అతని యొక్క గురువు గారు ఒకరు చూసి, నీ భార్యతో నువ్వు ఏదైతే నీకు పని కావాలనుకుంటున్నావో దానికి వ్యతిరేకంగా మాట్లాడని చెప్తాడు. అంటే ఆవిడకి నచ్చకుండా మాట్లాడు. డబ్బులక్క పెట్టాను, నువ్వు ఒక డబ్బులక్క పెట్టొద్దని చెప్పు. ఇగో ఇది తినాలనుకుంటున్నావు, ఇది నువ్వు ఇలా చేయొద్దు అని చెప్పు, అది చేస్తుంది అమ్మాయి అని అంటే తిరకాసుగా మాట్లాడతాడు. అలా పనులు అవుతుంటాయి. ఒకసారి తండ్రి గారి ఆబ్దికం వస్తుంది. రాగానే మా తల్లిగారితో తండ్రి గారి ఆబ్దికం వచ్చింది, నువ్వు వెంటనే ఆబ్దికం పెట్టదలుచుకోలేదు అంటుంది. ఆవిడ సద్బ్రాహ్మణుల్ని పిలిచి బ్రహ్మాండంగా, నిజంగా చాలా బ్రహ్మాండంగా భర్తతో ఆబ్దికం చేయిస్తుంది. పిండ ప్రదానంతా అయిపోయిన తర్వాత సహజంగానే ఒక మంచి మాట వచ్చింది కదా నోట్లోంచి వచ్చేసి, నువ్వు పిండాలు తీసుకెళ్ళి నేను నదిలో పడేస్తానగానే ఆ పిండాలు తీసుకెళ్ళి మురిక్కాలు పడేస్తాను. బాధాతప్తుడై ఇక నాకు జీవితం తల్లిదండ్రులకి ఇంతకంటే ఘోరమైనటువంటి అవమానం అని చెప్పేసి బాధపడి ఇక అడవికి బయలుదేరతాడు, వెళ్ళిపోతుంటాడు. ఆ సమయంలో అమ్మవారి అనుగ్రహంతో, నాయన నీ భార్య చేత ఈ కోజాగరి వ్రతాన్ని అంటే మంగళగౌరి వ్రతాన్ని చేయిస్తే తప్పకుండా ఆవిడలో సుసంపన్నమైనటువంటి సాధ్వీమణిగా లక్ష్మీప్రదమైనటువంటి భార్యగా మరుగుతుంది అని చెప్పగానే ఆ దరిద్రము పోతుంది, నీ భార్యలో మంచి మార్పు వస్తుందని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఇంటికి వచ్చేసి తన భార్యతో, నువ్వు విధంగాను ఈరోజు వ్రతం చేయకూడదు, ఇవాళ ఆశ్వయుజ మాసం పౌర్ణమి, అందరూ వ్రతాలు చేస్తుంటారు, నువ్వు శ్రద్ధగా భక్తితో వ్రతం చేసుకోవద్దు అంటాడు. వెంటనే ఆ మొండితనంతో భర్త చెప్పాడు కదా, మంచిగా బ్రహ్మాండంగా అలికి ఆ తులసి కోట దగ్గర అలికి ముగ్గులు పెట్టి పిండి దీపాలు తయారు చేసుకొని పీఠ అలంకరింపజేసి సాన్రాయి మీద అమ్మవారిని కూర్చోబెట్టి లక్ష్మీనారాయణని కూర్చోబెట్టి కృష్ణ పరమాత్మని బ్రహ్మాండంగా పూజించి అష్టోత్తరాలతో సహస్రనామాలతో ముత్తైదులు పిలిచి అందరిని పిలిచి బ్రహ్మాండంగా పూజ చేసుకుంటుంది. ఆ పిండి దీపాలు 4 వైపులా పెడుతుంది. అంటే 4 దిక్పాలకులకి 4 మూలలో కూడా దీపాలు పెట్టి బ్రహ్మాండంగా, అసలు అంతటి బ్రహ్మాండంగా ఎవరు చేయకపోవచ్చు, అంతటి ఉత్సవంగా చేసి అనేక మంది ముత్తైదుల చేత ఆ యొక్క వ్రతాన్ని చేసి అందరికీ పసుపు కుంకుమలు ఇస్తుంది, తీర్థప్రసాదాలు ఇస్తుంది, చీరసారాలు పెడుతుంది, ఉన్నంతలో చిరుతాలు పెడుతుంది, మళ్ళీ బ్రహ్మాండంగా చేస్తుంది, జాకెట్ ముక్కలు పెడుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందుకొని నువ్వు అనుకున్నటువంటి సంకల్పసి నెరవేరుతుందని చెప్పేసి ఆ మర్నాడే ఆవిడకి అనేకమైనటువంటి ఆయుష్యాభివృద్ధి అలాగే ధనప్రాప్తి కలిగి మంచి ఐశ్వర్యాన్ని పొందుకుంటుంది. అమ్మవారి అనుగ్రహం చేత ఆ యొక్క పుణ్య దంపతులకు కూడా మళ్ళీ అద్భుతమైనటువంటి ఆనందమయ శుభజీవనం కలిగి ఆర్థిక ఆనంద యోగాలు పొందుకున్నటువంటి వారయ్యారు. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరెవరైతే సంకల్పరీత్యా చేసుకుంటున్నారో వారందరూ కూడా, అంటే ముందుగా పెళ్లి కాని వారు తప్పకుండా ఈ వ్రతాన్ని చేస్తే అద్భుతమైనటువంటి వైవాహిక జరుగుతుంది. అంటే తులసి కోట దగ్గర చేసేటువంటి పూజ ఇది. శుభ్రంగా అలికాలి, చాలా శ్రద్ధగా చేయాలి. తులసి దళాలతో అమ్మవారిని పూజించాలి, బిల్వ దళాలతో అమ్మవారిని పూజించాలి. అలా మంగళగౌరిని కోజాగౌరి అమ్మవారిని పూజిస్తే అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు పొందుకొని అష్టైశ్వర్య తప్పకుండా అవుతుంది. ఉన్నంతలో తృప్తిగా చేయండి. అంటే ఆడంబరాలకి కాకుండా భక్తి శ్రద్ధ ప్రధానమైనది కాబట్టి ఎవరైతే ఇటువంటి పూజలు చేస్తున్నారో వారందరికీ దీర్ఘ సుమంగళ యుగం, శుభకరమైనటువంటి వైవాహిక జీవనం, అదృష్టవంతమైనటువంటి సంతాన ప్రాప్తి, బహుసంతాన ప్రాప్తి కలిగి మన భారతదేశ సమృద్ధి అయినటువంటి ఉన్నత స్థితికి చేరుకున్న విషయంలో సందేహం లేదు. కాబట్టి శ్రీమూర్తులందరూ కూడా వచ్చేటువంటి ఆశ్వీజ పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీకు అదృష్టము, ఆనందము, సుఖము, సంపదలు పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా ప్రదోష కాలంలో చేసి అదృష్ట యోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.